నమ్మటం లేదా? ఈ ఫెస్టివల్ సీజన్ నీలాంటి వాళ్ళు ఎంతో మంది వెంట పడుతుంటారు. పాపం పది రోజుల్లో మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఏళ్ళు మోటివేషన్ ఉండవు. ఎందుకంటే కన్ఫ్యూజన్ విన్న లండన్, ప్యారిస్, పికాసో మొత్తం వద్దు. నేను ఇక్కడ ఈ సమ్మగా ఉంటాను. రోడ్ సైడ్ కి చెక్క తొక్క గట్టిగా మాట. నాకు నువ్వు వద్దు, నీ లవ్ వద్దు, నీ పని నువ్వు చూసుకో. ఇక్కడ సూర్య పాయింట్ తెలుసా? తెలీదు. నువ్వెక్కడుంటావు? ఇక్కడే. మరి ఇక్కడే ఉంటే తెలియాలి కదా. తెలియాలని రూలే ఉంది. నీ పేరేంటి? సూర్య. ఈ కుక్క ఒక రోజు మురుగుద్ది, ఈ రోజు నేను మురిగాను. Oh my God, Surya, I really can't believe this. ఇంత కాస్ట్లీ కార్ లో నేను తిరుగుతానని లైఫ్ లో అనుకోలేదు. Thank you so much. I love you. 2 కోట్ల కార్ గిఫ్ట్ ఇస్తే, 100 రూపాయల కార్ గిఫ్ట్ ఇస్తే ఎవరికన్నా ఇలాగే చెప్పు. I don't want your car. ఈ కార్ కోసం కాదు. మరి ముందెందుకు చెప్పలేదు? కార్ ఇచ్చిన తర్వాత చెప్తే అలాగే అనుకుంటాం. ఈ ప్రపంచం అంతా వేరు, నేను వేరు. I have no plans. ఒక మనిషిని గానీ మింగేస్తే గొడవ చేస్తారు కదా. ఒక చిన్న షార్క్ పిల్ల ఎవరన్నా బీచ్ లో కొద్ది కొరితే చాలు, ప్రపంచంలో ఉన్న న్యూస్ ఛానల్స్ లో అన్నిట్లో వేసేస్తారు. జాసు 1, 2, 3 సినిమాలు తీసేస్తారా మీరు? నీ నా ప్రాణాలు వాటి కాదా? అదే వినాయకుడు కానీ రోజు పాలు తాగితే ఇక్కడ ఎవడు పోయాడు. ఈ జనాన్ని భయపెట్టాలంటే అప్పుడప్పుడు మర్డర్ చేయాలి. నేను పాలు తాగేయ్. అలా వదిలేలకు. నువ్వు వదిలేసేంత ఇంకా డేంజరస్ గా తయారవుతాను. నువ్వు మీ నాన్న కలిసి చెడు బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలి. సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫీస్ ముంబైలో ఉంది. దీని బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి. ప్రతి సిటీలో అన్నా. మన స్టాఫ్ ఎవరో తెలుసా? అక్కడ లోకల్ గా ఉండే గూండాలు. ఈ గూండాలందరూ లోకల్ పొలిటీషియన్స్ దగ్గర అక్కడో ఇక్కడో పడుంటారు. 50 లో క్యూ? జస్ట్ ఇమాజిన్ 50 మంది నడిచొస్తుంటే ఎలా ఉంటుంది? ఇమాజిన్ 50 మంది గన్స్ పట్టుకొని పరిగెడుతుంటే ఎలా ఉంటుందో తెలుసు. కాసేపు నన్ను తిట్టేసి కొట్టేసి వెళ్ళిపోదు. నేను రాను. నా రేంజ్ అంటే నీకు తెలియట్లేదు.
నేను తలుచుకుంటే నువ్వు ఎక్కిన టాక్సీ డ్రైవర్ చేత కిడ్నాప్ చేయించగలను. చేయించుకో. ఒరే పూరి జగన్నాథే నేనే ఇస్తాను. మీ హైకమాండ్తో మాట్లాడండి. మీ సార్కి సూర్య గురించి చెప్పండి. సార్ నాకు ఢిల్లీ నుంచి ఏముంది సార్, నేనే మీకు ఢిల్లీ ఇస్తాను. అందుకే ఇన్నాళ్ళు మనుషుల గురించి చదువుకున్నాను, స్వార్థం గురించి చదువుకున్నాను. ఇక నో మారల్స్, నో రూల్స్. ఎవరన్నా పొడవాలని చూస్తే పొడి చేయటమే, అన్యాయం చేయాలని చూస్తే అంతు చూసేయటమే. కనపట్లేదు కానీ ఆ దేవుడి మీద కూడా పక్క తెచ్చుకోవాలనిపిస్తుంది. ఇక్కడ మనుషులు చచ్చిపోతున్నారు తప్ప కరెన్సీ చావటం. పంచేయండి. ఈ మనుషులు పోయే లోపు డబ్బుని పంచేయండి. ఏం తెచ్చుకోలేదండి? ఎలాగో నీ దగ్గర ఉంటాయి కదా, వాడుకుంటారు. ఒక జోక్ వేస్తే 6 పోయారు ఇక్కడ. ఇలాంటి టైంలో జోక్ చేయకూడదు. కాలుస్తావా, కాల్చుకోమంటావా? కాల్చుకుంటావా? విన్నావా? కాల్చుకో, 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 కాల్చుకో. జీవితం అనేది ఒక యుద్ధం. దేవుడు మనల్ని వార్ జోన్ లో పడేశాడు. బి అలర్ట్, ప్రొటెక్టివ్. నీకంటే తోపెవడు లేడు ఇక్కడ. నీకేదనిపిస్తే అది చెయ్యి. ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. కొడితే దిమ్మ తిరిగిపోవాలి. చల్